జేఎన్జే న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు చదువుతున్నది శిరీష। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ గుర్తింపు ఉంటుందన్న సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్। బడి వయసు పిల్లలందరూ బడిలో ఉండేలా వారిలో రక్తహీనత లేకుండా ప్రత్యేక దృష్టి సారించాలన్న జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా। ఒంగోలు నగరంలోని సీతారామపురం కొండపై వేంచేసి ఉన్న శ్రీ సీతారామస్వామి వారి దేవస్థానంలో వసంత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు విశేష కార్యక్రమాలు। పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీలో గుర్తింపు ఉంటుందని సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ తెలిపారు। నూతనంగా నియమితులైన మద్దిపాడు మార్కెట్ యార్డ్ చైర్మన్ మన్నం ప్రసాద్ వారి సతీమణి మన్నం రాజేశ్వరి ఎమ్మెల్యే కార్యాలయం నందు సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ని మర్యాదపూర్వకంగా కలిశారు। ఈ సందర్భంగా మన్నం ప్రసాద్ రాజేశ్వరి సంతనూతలపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్కి ధన్యవాదాలు తెలిపారు। ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ నూతనంగా నియమితులైన మద్దిపాడు మార్కెట్ యార్డ్ చైర్మన్ మన్నం ప్రసాద్ వారి సతీమణి మన్నం రాజేశ్వరులకు శుభాకాంక్షలు తెలియజేశారు। ఈ కార్యక్రమంలో చిముకుర్తి పట్టణం మండల నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు। మీరు ఎక్కడికి వస్తే కొద్దిగా ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ జరగాల ఓకే బడి వయసు పిల్లలందరూ బడిలో ఉండేలా వారిలో రక్తహీనత లేకుండా ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా అధికారులకు స్పష్టం చేశారు। శుక్రవారం ఆమె అధ్యక్షతన జిల్లా స్థాయి బంగారు బాల్యం కమిటీ సమావేశం జరిగింది। ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెలలో పాఠశాలలు ముగుస్తున్నందున పిల్లలందరూ వేసవి సెలవుల అనంతరం తిరిగి వచ్చేలా ప్రత్యేకంగా దృష్టి సారించాలని కలెక్టర్ దిశానిర్దేశం చేశారు। డ్రాప్ అవుట్స్ లేకుండా చూడాలని ఆదేశించారు। ఎవరైనా పిల్లలు బడి మానేస్తే అందుకు గల కారణాలను కూడా నిర్దిష్టంగా పరిశీలించాలని అన్నారు। పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలలో అవసరమైన టాయిలెట్లు,
త్రాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలను పూర్తి స్థాయిలో కల్పించాలని ఆదేశించారు. ఈ నెల 8వ తేదీ నుంచి 25వ తేదీ వరకు 7వ విడత పోషణ్ పక్వాడా కార్యక్రమం ఉన్నందున పిల్లల్లో పోషకాహార లోపాన్ని నివారించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆమె తెలిపారు. కిషోరి బాలికల ఆరోగ్యం, ఆహార, జీవనశైలి, వ్యక్తిగత పరిశుభ్రతపైన ప్రత్యేక అవగాహన కల్పించాలని కలెక్టరు ఆదేశించారు. పాఠశాలల్లో అయితే ఈ దిశగా అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా మహిళా టీచర్లను గుర్తించాలని చెప్పారు. డ్రాప్అవుట్ పిల్లలు ఉన్నట్లయితే వారికి కూడా ఆయా విషయాలలో అవగాహన కల్పించేలా ప్రత్యేక మెంటర్లను గుర్తించాలన్నారు. రక్తహీనత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఎకనామిక్ రీజన్స్ అని పెట్టి ఉన్నారు. సో దానికి కూడా ఎగ్జాక్ట్ గా వారు ఏ రీజన్స్ ఉన్నాయి అనేది, దాంట్లో కొంత పిల్లలు దట్ ఇస్ వెరీ స్మాల్ నెంబర్ నుంచి అయిపోయి ఉన్నారు, తర్వాత డ్రాప్ అవుట్ వేరే కోర్స్లో ఉన్నవారు, అలా రకరకాల రీజన్స్ ఉన్నాయి. బట్ మనకున్న టార్గెట్ అంటే అన్ని పిల్లలు కూడా తీసుకుని కేస్ బై కేస్ వెరిఫై చేసి ఎందుకు డ్రాప్ అవుట్ అయ్యారు, వారిని మళ్ళీ స్కూల్కి తీసుకురావడానికి ఏం చేయాలి, వారికి వేరే ఏదైనా ఒకేషనల్ కోర్సులు కావాలి అంటే దాంట్లో చేర్పించడం. బట్ మనకి ఏదైతే లిస్ట్లో ఉన్నాయో ప్రతి ఒక్క స్టూడెంట్స్కి కూడా మనము ట్రేస్ చేసి వారు చేయాలి. ఇది ఒక ఇంపార్టెంట్ అయిన అజెండా డ్రాప్ అవుట్ స్టూడెంట్స్. రెండవది, ఇప్పుడు మనకు ఏప్రిల్ 7th నుంచి ఏప్రిల్ 25th దాకా పోషణ్ పక్వాడా అది చేస్తున్నాం. సో దాంట్లో డిఫరెంట్ ప్రోగ్రామ్స్, దాంట్లో కొన్ని అంశాలు మనం ఆల్రెడీ ఫోకస్ చేస్తున్నది దాంట్లో ఉన్నాయి. సో ప్రత్యేకంగా ఈ మంత్లో ఆ యాక్టివిటీస్ కూడా తీసుకుంటాం. అడోలసెంట్ గర్ల్స్, అనిమిక్ అడోలసెంట్ గర్ల్స్ మన డిస్ట్రిక్ట్లో ఎంతమంది ఉన్నారు? అడోలసెంట్ అనిమిక్ గర్ల్స్. సో దాన్ని అడ్రస్ చేయడం, 14 నుంచి 18 వరకు ఉన్న అడోలసెంట్ గర్ల్స్, అనిమిక్ ఉన్న వాళ్ళు, అది కూడా మన దగ్గర లిస్టు ఉన్నాయి. సో వారిని టార్గెట్ చేసి ఇంటర్వెన్షన్ చేయడం. సో అది రెండోది. థర్డ్, మనకు మన డిస్ట్రిక్ట్లో ఉన్న శామ్ మ్యామ్ పిల్లలు, అది కూడా ఈ పోషణ్ పక్వాడాలనే కవర్ చేయడానికి స్టేట్ నుంచి వచ్చింది. సో దాని మీద అపార్ట్ ఫ్రమ్ అదర్ ఐటమ్స్ దీని మీద ఎక్కువ దీనికి ఫోకస్డ్ అప్రోచ్లో ఇది ఫోకస్ చేస్తాము. మ్యామ్ చిల్డ్రన్. థర్డ్. ఫోర్త్ ఐటమ్ వచ్చి మనకు ఆల్రెడీ కొన్ని వల్నరబుల్ చిల్డ్రన్ గుర్తించడం జరిగింది. బట్ పూర్తిగా మనం సర్వే స్టార్ట్ చేసాము, మరి ఆపేసాము. బికాస్ వీ ఆర్ హ్యావింగ్ అదర్ స్టేట్ నుంచి వచ్చిన అదర్ సర్వేస్ ఉన్నాయి. ఓవరాల్ ఇప్పుడు అవి అన్నీ కూడా కంప్లీషన్ స్టేజ్కి వచ్చాయి. సో మనం ఇప్పుడు మన సర్వే స్టార్ట్ చేయవచ్చు. వీ హ్యావ్ టు స్టార్ట్ సమ్ ఇనిషియేటివ్. సో దాంట్లో మీ లెవెల్ నుంచి కూడా మీ ఐడియాస్ ఏదైనా ఉంటే, సో నాకు కొన్ని ఐడియాస్ ఉన్నాయి. సో విల్ డిస్కస్ దట్. ఒంగోలు నగరంలోని సీతారాంపురం కొండపై వేంచేసి ఉన్న శ్రీ సీతారామస్వామి వారి దేవస్థానంలో వసంత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు విశేష కార్యక్రమాలు భక్తిరసభరితంగా జరిపిస్తున్నారు. ఇందులో భాగంగా వాయిద్యకారులు నాదస్వరాలతో శ్రీరామునికి స్వరార్చనలు చేసిన తీరు నగరవాసులు విశేషంగా అలరించింది. కార్యక్రమంలో భాగంగా నిర్వాహకులు ముందుగా స్థానిక కేశవస్వామిపేట వద్ద గల త్యాగరాజు స్వామివారి విగ్రహానికి పూలమాలలు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళవాయిద్యాలతో దేవేరుల చిత్రపటాల సహితంగా నగరోత్సవంగా శ్రీరామపురం కొండపై గల శ్రీ సీతారాముల దేవస్థానానికి చేరుకుని శ్రీరామచంద్ర ప్రభువుకు స్వర నీరాజన సమర్పణ చేశారు. అలాగే విశేషంగా తరలివచ్చిన మహిళల సన్నిధిలో సామూహిక దైవనామ పారాయణాలను చేసి సీతారాముల అనుగ్రహానికి పాత్రులయ్యారు. అంత పరాక్రమవంతులైనటువంటి వాడు చావడానికి ఎవరి యొక్క భావం ఇతరులు అయినా రావడానికి అయ్యో
చల్లటి గాలులు పరిమళాలు వస్తున్నాయి ఈ వేసవి. ఎలక్ట్రికల్ ఐటమ్స్ నగరోత్సవం మా మంగళ వాయిద్యాల నాద సంకీర్ణోత్సవం జరపడం కూడా చాలా శుభపరి. బీజేపీ రాష్ట్ర నాయకులు మాన్నేని అమరసింహం గారు ఈరోజు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. బింగిరపల్లి గ్రామంలో ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ ఆధ్వర్యంలో ఉచితంగా మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. కొండేపి నియోజకవర్గం సింగరాయకొండ మండలం బింగినపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీలతో కలిసి ప్రారంభించారు. అనంతరం మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కు గజమాలతో స్వాగతం పలికారు. జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా మాట్లాడుతూ ఈ రోజు బింగినపల్లి గ్రామంలో ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఈ మెడికల్ క్యాంపులో 9 విభాగాలకు సంబంధించిన వైద్యులను తీసుకువచ్చి గ్రామస్తులకు అవసరమైన మెడికల్ చెకప్ చేయడం సంతోషదాయకమని అన్నారు. సుమారు 800 మంది ప్రజలు ఈ మెడికల్ క్యాంపుకు రావడం జరిగింది. వీరంతా ఈ మెడికల్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. హెల్త్ చెకప్ అనేది చాలా ముఖ్యమని, ప్రతి ఒక్కరూ ముందస్తుగా వైద్య పరీక్షలు చేసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ సందర్భంగా ఈ మెడికల్ క్యాంపుకు విచ్చేసిన వైద్యులను జిల్లా కలెక్టర్ అభినందించారు. ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ మాట్లాడుతూ ఈ గ్రామంలో పార్టీలకు అతీతంగా ఎస్సీ, ఎస్టీ మరియు పేద వర్గాల ప్రజలకు అవసరమైన ఇళ్ల పట్టాలు వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు తాగునీరు, రోడ్లు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయడం జరుగుతుందని అన్నారు. ఈ ఉచిత మెగా వైద్య శిబిరంలో విజయవాడకు చెందిన వినీలా హాస్పిటల్, ఒంగోలుకు చెందిన కిమ్స్ హాస్పిటల్ వైద్యులు పాల్గొని గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె మన్మథరావు, ఎన్ఆర్ఐ అనిలా హాస్పిటల్ ప్రముఖ ఆంకాలజీ వైద్య నిపుణులు డాక్టర్ నూకసాని, జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ తదితరులు పాల్గొనే వైద్య శిబిరాన్ని పరిశీలించి బింగినపల్లి గ్రామ అభివృద్ధికి కృషి చేస్తున్న ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీని అభినందించారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళుగా అందరూ దయచేసి అందరూ క్యూ పద్ధతి పాటించండి. ఎవరిని నిట్టుకోవటం హడావుని పడకని క్రేన్ అతను ఉన్నాడా? మాల్కొండ ఇట్రామా, రే కూలి ఇట్రా. సార్ పక్కన సార్ వచ్చేస్తా.
పేషెంట్లందరూ కూడా ఓపీ రాయించుకునే ముందుగా మీరు మీకు సంబంధించిన వ్యాధుల్ని ఓపీలో రాయించుకుంటే సంబంధించిన వైద్యాధికారికి పంపించడం జరుగుతుంది. వైద్యులు విభాగము, క్యాన్సర్ సంబంధిత విభాగము, ప్రిఫరెన్స్ ఏంటి? మధ్యాహ్నం భోజనాలు స్త్రీలకి పురుషులకి వేరువేరుగా ఓపీ విభాగాలు ఏర్పాటు చేస్తున్నారు. స్త్రీలందరికీ వెనక వైపున ఓపీలు రాస్తున్నారు. దయచేసి అందరూ క్యూ పార్టీ విభాగము, అదేవిధంగా చెవికి సంబంధించిన డాక్టర్లు వీళ్ళందరూ వచ్చున్నారు. గౌరవనీయులు జిల్లా అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ బింగనపల్లి విలేజ్లో జరుగుతున్న ఈ మెడికల్ క్యాంప్ని చాలా బాగా ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ శ్రీ గౌరవనీయులు బాలాజీ గారు చాలా బాగా ఏర్పాటు చేస్తున్నారు. వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఇక్కడ దాదాపు 9 డిపార్ట్మెంట్స్ నుంచి ఎక్స్పర్ట్స్ తీసుకొచ్చి ఇక్కడ గ్రామ ప్రజలకు ఎటువంటి సేవలు కావాలన్నటువంటి మంచి మెడికల్ క్యాంప్ కూడా ఈరోజు ఏర్పాటు చేస్తున్నారు. సో దీనికి మీరు అందరూ కూడా ఇక్కడ ఉన్న ఎక్కువ మంది దాదాపు 800 ఇక్కడ వస్తున్నారు. సో మీరందరూ సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా ఈ సందర్భంగా నేను జిల్లా ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నది ఏంటంటే హెల్త్ చెకప్ మీరు టైంలో చేసుకోవాలి. ఇప్పుడు లైఫ్ స్టైల్ డిసీజెస్ ఎక్కువ వస్తున్నాయి. దాన్ని ముందే ఐడెంటిఫై చేసి ప్రివెంటివ్ మెషర్స్ తీసుకోవాలి. దానికి హెల్త్ చెకప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు అందరూ కూడా జాగ్రత్తగా ముందుగానే చేసుకోవాలని కోరుతూ ఇటువంటి ఒక మంచి మెడికల్ క్యాంప్ని ఆర్గనైజ్ చేసినందుకు మరొకసారి బాలాజీ గారికి అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా ఇక్కడ వచ్చేసిన డాక్టర్స్ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. మేము ఈ గ్రామంలో మెడికల్ క్యాంప్ నిర్వహించడానికి అవకాశం రావడం, మేము ఏ రాజకీయాల్లో ఉన్నా కూడా మా గ్రామం వచ్చేసరికి కూడా రాజకీయాలు చేసింది. గతంలో ఎస్సీ ఎస్టీ ఏరియాలో కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఇంటికి ఎవరు అవసరం వాళ్ళకి పట్టా ఇచ్చాము. ఎస్టీ ఇస్తే పెళ్లి ఇల్లు వాళ్ళు ఎవరు చూసి ఐడెంటిఫై చేసి ఇల్లు ఇచ్చేవాడు. ఎక్కడ కూడా ప్రత్యేకించి పేద ప్రజల విషయంలో నో పార్టీ వాళ్ళకి ఏ అవసరం చేయం. మా గ్రామాన్ని ఒక ఐడియల్ గ్రామంలో తీసుకెళ్ళి ట్రై చేస్తున్నాం. బట్ కొంచెం కష్టంగానే ఉంది. అయినా ఈరోజు కలెక్టర్ గారు కూడా ఈ గ్రామానికి రావడం చాలా సంతోషంగా భావిస్తున్నాం. మేమందరం కూడా మా సోదరుడు నుంచి విజయవాడ వారు, అదేవిధంగా కింగ్స్ హాస్పిటల్ వారు, ఈ గ్రామస్తులందరూ కూడా ఈరోజు మంచి క్యాంప్ నిర్వహించారు. భవిష్యత్తులో ఈ గ్రామానికి కొంత మోడల్గా మ్యాక్సిమం అప్పుడు ఎస్సీ ఎస్టీ ఏరియాలకి మొత్తం రోడ్డు కూడా వేయించాము. తాలూకు కావచ్చు, అదే సిమెంట్ రోడ్డు ఇవన్నీ కూడా గతంలో ఎన్ఆర్ తీసుకున్న 2019 ముందు ₹1 కోటి మళ్ళీ ఎన్ఆర్ తీసుకున్న ఇంటర్నల్ రోడ్స్ కూడా వేయించాం. ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయి. దాన్ని మీ సర్కారు కూడా ఇస్తే అన్ని ఎస్సీ ఎస్టీ ఏరియాలో కాలనీస్లో రోడ్డు కొంచెం మంచినీటి సౌకర్యం కూడా దృష్టి తీసుకుంటాం. దాంట్లో కూడా డిఆర్ఎస్ మీటింగ్లో కూడా చెప్తున్నాము. లిఫ్ట్ ఇరిగేషన్ ఒకటి లిఫ్ట్ ఇరిగేషన్ ఒకటి ఇక్కడ ఈ రొయ్యల చెరువుల వలన మా చెరువు మొత్తం కూడా ఈ పొయ్యి అయిపోయింది. ఈ ఏమంటాం ఈ ఉప్పు నీటితోటి దానికి కొంచెం మాకు చర్య తీసుకొచ్చేసిందంటే గ్రామాలందరూ కూడా దృష్టి తీసుకొచ్చాము. లిఫ్ట్ ఇరిగేషన్ ఒకటి ప్లస్ ఈ చెరువులు ఏదైతే మంచినీళ్ళ చెరువు మాకు ఒక 2000 ఎకరాల పై చెరువు బావి కట్టుకుంటాం. ఇవన్నీ కూడా కొంచెం పొలాలన్నీ పాడైపోతున్నాయి. పంటలు అది మీరు దృష్టి తీసుకునే సందర్భంగా మా గ్రామస్తులకి ఈ గ్రామాల అభివృద్ధికి మీ సహాయ సహకారాలు అందించాలి. మీరు రావడం అనేది ప్రత్యేకంగా చాలా సంతోషంగా వస్తాం. థ్యాంక్ యూ. శ్రీనివాసరావు ఆ సందర్భంగా ఎలక్షన్ లేకుండా ఈ అప్పుడు వైసీపీ మేము టీడీపీ అయినా కూడా కూర్చొని ఊళ్ళో కూర్చొని ఎటువంటి ఎలక్షన్ జరుగుతుందని చేస్తాం. ఈ శిబిరానికి విచ్చేసి
ఆధార్ కార్డు ఇచ్చేసి వాళ్ళకి పిలుస్తారు. ఆధార్ కార్డు సార్ ఇక్కడ చూడండి సార్ ఒకసారి. ఆధార్ కార్డు కూర్చోండి. రైట్ ఒకే సెట్టింగ్ లో చేద్దాం. क्या రాశా ఏంది కృష్ణారావు గారు కూడా వైద్యం చూస్తున్నారా? ద్రవిడ దేశం చూస్తా ఆయన అయిపోయింది కూర్చోండి. షుగర్ బాగానే ఉంది, చిన్న షుగర్ కంట్రోల్ ఉంది. తర్వాత నొప్పి నొప్పి రాదు కానీ చెమటలు పడుతుంది. సామాజిక న్యాయం సాధికారత కోసం పోరాటం చేసిన మహానేత బాబు జగజ్జీవన్ రామ్ అని జిల్లా కలెక్టర్ తమ్మిం అన్సారియా అన్నారు. బాబు జగజ్జీవన్ రామ్ 118వ జయంతిని పురస్కరించుకుని శనివారం ఉదయం ఒంగోలు నెల్లూరు బస్టాండ్ సెంటర్ కలెక్టర్ కార్యాలయం కూడలి వద్ద ఉన్న ఆయన విగ్రహాలకు జిల్లా కలెక్టర్ తమ్మిం అన్సారియా, సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, పలు దళిత సంఘాల నేతలు జిల్లా అధికారులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తమ్మిం అన్సారియా విలేకరులతో మాట్లాడుతూ దేశాభివృద్ధిలో జగజ్జీవన్ రామ్ పాత్ర ఎనలేనిదని అన్నారు. వివక్షను ధైర్యంగా ఎదుర్కొని ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగిన ఆయన జీవితం మనందరికీ ఆదర్శప్రాయమని అన్నారు. సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ ఎన్నో శాఖలను మంత్రిగా పనిచేసిన జగజ్జీవన్ రామ్ దేశ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని అన్నారు. ఆహార భద్రత కల్పించే విషయంలో ఆయన చేసిన కృషి ఎంతో ఉందని అన్నారు. నేటి యువత జగజ్జీవన్ రామ్ను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్లాలని ఆయన అన్నారు. సార్ మేయర్ మేడం వాళ్ళకు తీయకుండా చెప్పారు, ఇట్లా మేడం ఓకే సార్.
తీసుకోండి అన్న. అందరికీ నమస్కారం. ఈరోజు అమరజీవి డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారి జన్మదినోత్సవం సందర్భంగా మన ఒంగోలు టౌన్లో ఆయన విగ్రహానికి ఘనంగా నివాళి అర్పించడం జరిగింది. ఆయన బీహార్లో జన్మించి చిన్నప్పుడే కుల వివక్ష ప్రాబ్లంని ఎదుర్కొన్నప్పటికీ ధైర్యంగా నిలబడి సామాజిక న్యాయం కోసం ఆయన పోరాడి, అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధిలో అగ్రికల్చర్ మినిస్టర్గా, డిఫెన్స్ మినిస్టర్గా రాష్ట్రం కోసం, మన దేశం కోసం ఎన్నో సేవలు చేశారు. ఆయన చేసిన మంచి పనిని, ఆయన చేసిన త్యాగాన్ని ఈరోజు మనం ప్రతి ఒక్కరూ కూడా స్మరించుకుంటున్నాము. ఆయన జీవితాన్ని మనం ప్రతి ఒక్కరూ కూడా స్ఫూర్తిగా తీసుకుని సమాజంలో సోషల్ జస్టిస్ కోసం, సోషల్ ఈక్వాలిటీ కోసం ప్రతి ఒక్కరూ కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. దానికి మనం ప్రతి ఒక్కరూ కూడా సంకల్పం తీసుకోవాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా ఈరోజు ఒంగోలు హెడ్ క్వార్టర్స్లో కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేటు ఇతర నాయకులందరూ ఆయన ఘన నివాళులు అర్పించాము. బాబు డాక్టర్ జగజీవన్ రామ్ గారు ఒక దళిత లీడరే కాకుండా ఆయన ఒక దేశ లీడరు. ఆయన ఎప్పుడో బిఏ చదువుకొని దాని తర్వాత ఇండియాకి ఫస్ట్ లా మినిస్టర్ అయ్యి అనేక పోర్ట్ఫోలియోస్, అగ్రికల్చర్ పోర్ట్ఫోలియో, టెలికాం పోర్ట్ఫోలియో, దాని తర్వాత డిఫెన్స్ పోర్ట్ఫోలియో అన్నీ చేశారు. ఆయన చాలా సమర్థంగా ఒక మంత్రి పదవిని అనుభవించాడు. ఆయన చేసిన ప్రతి శాఖలో దేశ అభివృద్ధికి, మరీ ముఖ్యంగా దళిత అభివృద్ధి చూపించారు. ఈరోజు టెలికాం సెక్టర్లో కానీ ఎస్సీలో రిజర్వేషన్స్ చాలామంది ఉద్యోగాలు వచ్చినా కానీ, ఆ రోజు అగ్రికల్చర్ మినిస్టర్గా ఫుడ్ సెక్యూరిటీని మన దేశానికి తీసుకొని వచ్చినా కానీ ఆయన మన దేశంలో ప్రాముఖ్యమైన ఒక లీడర్ ఆయన అనేది మనం గుర్తించాలా. ఆయన దళిత లీడరే కాదు, దేశానికే ఒక ప్రాముఖ్యమైన లీడర్ అని సందర్భం తెలియజేస్తూ ఆయన స్ఫూర్తితో ప్రతి ఒక్కరు ముందుకెళ్లాలని మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. అందరికీ నమస్కారం. ఈరోజు స్వర్గీయ బాబు కీర్తిశేషులు బాబు జగజీవన్ రామ్ గారి యొక్క జయంతి సందర్భంగా మరి గౌరవనీయులు కలెక్టర్ గారు, అలాగే గౌరవ శాసనసభ్యులు, అలాగే డిప్యూటీ కలెక్టర్ జేసీ గారు అందరూ కూడా ఇక్కడ మన యొక్క జిల్లా కార్యక్రమంగా చేస్తూ వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అయితే వారు సుదీర్ఘంగా అతి చిన్న వయసులో రాజకీయాలకు రావడం, దాదాపుగా 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో అనేక పదవులను అధిరోహించి అన్ని పదవులకి కూడా న్యాయం చేసినటువంటి ఏకైక నాయకుడిగా బాబు జగజీవన్ రామ్ గారి గురించి చెప్పుకోవచ్చు.
మొట్టమొదటిసారిగా ఆయన 1977లో రక్షణ మంత్రిగా ఉండేటప్పుడు ఇండో పాకిస్తాన్ యుద్ధం సమయంలో కూడా వారు చాలా బాగా పనిచేశారని మంచి పేరు తెచ్చుకున్నారు. అలాగే వ్యవసాయ నీటిపారుదల శాఖ మినిస్టర్గా ఉండేటప్పుడైతే అనేక సంస్కరణలు వ్యవసాయంలో తీసుకురావడం, అలాగే ప్రజలందరికీ కూడా అందుబాటులో అన్ని రకాల కార్మిక మినిస్టర్గా ఉండేటప్పుడు కూడా అనేక రకాల సంస్కరణలు తీసుకురావడం అని వారి యొక్క మంచి పేరు తీసుకురావడం జరిగిందండి. మనము కూడా వారి యొక్క జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. నేటి నాయకులు కూడా మొదటి నుంచి కూడా వారు అస్పృశ్యతకు గురవుతూ సోషల్ జస్టిస్ కోసం ఎంతగానో కృషి చేసిన నాయకులు కూడా బాబు జగజీవనరావు గారు. అలాగే వారి యొక్క సుదీర్ఘ 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో అన్ని పదవులు అధిరోహించారు. గ్రానైట్ ఫ్యాక్టరీ ఓనర్ల అసోసియేషన్ల నాయకులు ఏకగ్రీవంగా తీర్మానించారు. రామతీర్థం వద్ద ఉన్న వీటీసీలో బూదవాడ, చీమకుర్తి, ఆర్ఎల్పురం, వేలూరు ఫ్యాక్టరీ ఓనర్ల అసోసియేషన్ల నాయకులు శుక్రవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కుదేలవుతున్న గ్రానైట్ ఫ్యాక్టరీలను ఎలా కాపాడుకోవాలనే విషయంపై చర్చించారు. కార్పొరేట్ శక్తులు బడా ఫ్యాక్టరీలు ఏర్పాటు చేస్తుండటంతో స్థానిక ఫ్యాక్టరీలు మూతపడే దిశకు చేరుకుంటున్నాయని, ముడురాయినిచ్చే క్వారీల సంఖ్య రోజురోజుకు తగ్గిపోతుండగా కటింగ్ ఫ్యాక్టరీలు మాత్రం ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతుండడం పరిశ్రమ మనుగడను దెబ్బతీస్తుందని సభ్యులు అభిప్రాయపడ్డారు. అందుకే కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఫ్యాక్టరీలను అధికారులకు అనుమతులు మంజూరు చేయవద్దని సమావేశంలో తీర్మానించారు. ఫ్యాక్టరీ ఓనర్లు అందరూ స్లాబ్ సిస్టంలో చేరి ప్రభుత్వానికి సహకరించాలని తీర్మానించారు. ఏపీ మిడ్ వెస్ట్లో జరుగుతున్న అక్రమ వ్యాపారాల వలన చిన్న ఫ్యాక్టరీల మనుగడకు ప్రమాదకరంగా ఉన్నాయని ఈ సమావేశంలో పాల్గొన్న కొంతమంది ఓనర్లు వాపోయారు. ఈ సమావేశంలో అసోసియేషన్ నాయకులు ఎర్రగుంట్ల శ్రీనివాసరావు, కాట్రగడ్డ రమణయ్య, మలినేని బుల్లాబ్బాయ్, బి సుబ్బారావు, ఎర్రగుంట్ల శ్రీనివాసరావు, సుబ్రహ్మణ్యం, లగడపాటి శ్రీనివాసరావు, నూకల సురేంద్ర పాల్గొన్నారు. పెట్టుకున్నాం. క్వారీల్లో ప్రొడక్షన్ తక్కువ వస్తుంది, ఫ్యాక్టరీలు ఎక్కువైనాయి, రా మెటీరియల్ తక్కువ ఉంది, దానివల్ల కొత్త ఫ్యాక్టరీలు కట్టకూడదని అసోసియేషన్ తీర్మానించింది. నా పేరు కాట్రగడ్డ రమణయ్య, చేమగుత్తి గెలాసీలో నాకు ఒక ఫ్యాక్టరీ ఉంది. నేను ఫ్యాక్టరీ సభ్యుడిని. గత 30 సంవత్సరాల నాడు ఇక్కడ గ్రానైట్ పరిశ్రమ రావటం జరిగింది. ఆ తర్వాత వచ్చేసరికి దినదినంగా 800 ఫ్యాక్టరీలు ఇక్కడ కట్టడం జరిగింది. 800 ఫ్యాక్టరీల్లో రోజుకొచ్చి 200 కంటైనర్లు తయారైద్ది. కానీ కోరీలకు వచ్చేసరికి 35 ఏళ్ళ నాడు కోరీలు పెట్టిన 20లో వాటికి 15 అయినాయి. 5 కోరీలు తగ్గిపోయినాయి. 15 కోరీల్లో ప్రొడక్షన్ తగ్గిపోయి ఉండ ఫ్యాక్టరీలకే ముడి మెటీరియల్ సాలక నాకు ఇబ్బందులు పడతా ఉన్నాం. ఇప్పుడు కొత్తగా మళ్ళీ కట్టాలని చెప్పి కొంతమంది తెలియకొచ్చి దిగి ఇక్కడేదో కట్టాలని ఆలోచిస్తూ ఉండారు. వాళ్ళు మళ్ళీ అదనంగా కడితే ఉండ ఫ్యాక్టరీలు ఇప్పటికే కొన్ని దెబ్బతినిపోయినాయి. మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడతారు, మేము ఇబ్బంది పడతాం. కాబట్టి కొత్తగా కట్టే ఫ్యాక్టరీలకి ఇక్కడ కట్టొద్దని చెప్పి మేమందరం కూడా దయచేసి కోరుతా ఉన్నాము. కోరీలు ఏంటంటే కొత్త కోరీలు ఇక్కడికి వచ్చేవి లేవు, ఉండయే తగ్గిపోయినాయి. గెలాసీలో చేమగుత్తి పరిధిలో 20 కోరీలు పాత కోరీలు ఉంటే ఇవాళ 15 పనిచేస్తున్నాయి. 5 కోరీలు దెత్తుకుపోయి ఆగిపోయిన పరిస్థితి ఉంది. కాబట్టి కొత్తగా కట్టేవాళ్ళు కట్టొద్దని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. నా పేరు నూకల సుబ్రహ్మణ్యం అండి. మేము గ్రానైట్ వ్యాపారస్తులం. ఇక్కడ గ్రానైట్ వ్యవస్థ రోజు రోజుకి ఈ బయట నుంచి మార్కెట్ వచ్చి లోకల్ బిల్లు లేకుండా తీసుకెళ్ళి మార్కెట్ని రోజు రోజుకి అస్తవ్యవస్థలకు గురి చేస్తున్నారు. ఫ్యాక్టరీ వాళ్ళకైతే చాలా ఇబ్బంది పడుతున్నారు. కనీసం కరెంటు బిల్లు కట్టే పరిస్థితులు కూడా ఫ్యాక్టరీ వాళ్ళు లేరు. ఈ ఇబ్బంది నుంచి ఈ స్లాబ్ సిస్టాన్ని గవర్నమెంట్ రివ్యూ చేసి అందరికీ అనుకూలంగా స్లాబ్ సిస్టాన్ని మార్చి ఈ మంత్లో బిల్లు రాయిపోతే వచ్చే నెలలో బిల్లు రాయించుకునే విధంగా గవర్నమెంట్ నారా లోకేష్ గారు దీని మీద దృష్టి పెట్టి మాకు పాదయాత్రకు వచ్చినప్పుడు మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తా అని చెప్పారు. నారా లోకేష్ గారిని ముఖ్యంగా విజ్ఞప్తి చేయడం ఏంటంటే ఈ గ్రానైట్ వ్యవస్థ మీద వారు ఒకసారి పరిశీలన చేసి ఇక్కడ ఆఫీసర్లతో మాట్లాడి ఈ మంత్ క్వారీల్లో బిల్లు రాకపోతే వచ్చే నెలలో కూడా ఈ బిల్లు ఫాలో అయ్యే రకంగా చేసి ఈ స్లాబ్ సిస్టాన్ని లేదా ఇంకేదైనా మారుస్తారా తగ్గిస్తారా చూసి ఈ గ్రానైట్ పరిశ్రమని ఆదుకోవలసిందిగా కోరుచున్నాము. కొన్ని వేల మందికి ఉపాధి కల్పించే పరిశ్రమ ఇది ఇవాళ నిర్వినియోగం అయిపోతుంది. ఒక నారా లోకేష్ గారే దీన్ని పరిష్కారం చేయగలుగుతారని చెప్పి మేమంతా కోరుకుంటున్నాము. మేమంతా తెలుగుదేశం పార్టీ వాళ్ళమే. మా తెలుగుదేశం పార్టీ వాళ్ళే మేము ఇబ్బంది పడుతున్నాము, అందరూ ఇబ్బంది పడుతున్నారు. దయచేసి నారా లోకేష్ గారి దృష్టికి ఈ మా బాధని తెలియపరచుకుంటూ మా బాధలు తీర్చాలని చెప్పి చేమగుత్తి గ్రానైట్ అసోసియేషన్ తరఫున మేము కోరుకుంటున్నాం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి.
పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ గుర్తింపు ఉంటుందన్న సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్. బడి వయసు పిల్లలందరూ బడిలో ఉండేలా వారిలో రక్తహీనత లేకుండా ప్రత్యేక దృష్టి సారించాలన్న జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా. ఒంగోలు నగరంలోని సీతారామపురం కొండపై వేంచేసి ఉన్న శ్రీ సీతారామస్వామి వారి దేవస్థానంలో వసంత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు విశేష కార్యక్రమాలు. చూస్తూనే ఉండండి మీ జేఎంజే న్యూస్.